అంటే రత్నం ధరించిన తర్వాత ఖచ్చితంగా కొన్ని దీక్షలు అంటే నాన్ వెజ్ తినకపోవడము, కొన్ని రకాల నిబంధనలు ఖచ్చితంగా ఒరిజినల్ ఉంటాయంటారా? రత్నాలకి మన శాస్త్రీయ విధానం ప్రకారం దానికి పూజాది కార్యక్రమాలు, ఎనర్జైజింగ్ సంకల్ప ప్రకారం చేసిన తదుపరి ఎవరు ఎట్లా ధారణ చేయాలి, ఏ రోజు ధారణ చేయాలనేది వివరంగా ఒక పేపర్ పైన రాసిస్తాం మా సంస్థ నుంచి అయితే మేము. ఆహార నియమాలు వ్యక్తిగతం, కానీ మొదటి రోజు మాత్రం ఏదన్నా ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. ఎందుకు అనంటే ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని మనం తెచ్చుకొని పెట్టుకుంటాం. మన దగ్గర శక్తి లేక, మన సమస్యను మనం సాల్వ్ చేసుకోలేక, మనం ఇంకొక శక్తి పైన, సూపర్ పవర్ పైన ఆధారపడడం. అదే భగవత్ ఆరాధన కూడా. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి, శుచిగా ఎందుకు వెళ్ళాలి, ఎట్లా పడితే అట్లా వెళ్తాను, నా సంగతి దేవుడికి తెలియదా, ఇవన్నీ విపరీతం. ఎట్లాగో ఒక గురువు గైడెన్స్లో ఉంటే, ఒక శాస్త్రీయ విధానం ఉంటే వారిని ఒక లైవ్లో పెడతారు, ఒక అరేంజ్మెంట్లో పెడతారు, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునేది. సో మనం ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని తెచ్చి మన దగ్గర పెట్టుకుంటున్నప్పుడు మన దగ్గర ఆ రిసెప్టివిటీ మెయింటైన్ చేయడానికి ఆ రోజు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆ రోజు చేయవలసిన విధి విధానం కానీ అవన్నీ మేము వివరంగా రాసిస్తాము. వాటిని ఫాలో అయితే మంత్ర సాధన కూడా వ్యక్తిగతమైన అంశమే. శ్రద్ధ కుదిరింది, ఆ మంత్రం చదివినప్పుడు మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారుతాయి. మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారితే మన తాలూకా బ్రెయిన్ ఫంక్షన్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అంత పని అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుంటాం, డీప్ బ్రీత్ తీసుకుంటాం. అమ్మయ్య అనుకున్న తర్వాత మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు మన ఊపిరి మన తాలూకా నాడీ వ్యవస్థ ఎంత కీలకమైనది. మంత్రంలో ఆ పట్టు ఉంటుంది. మన బ్రీతింగ్ తాలూకా ప్యాటర్న్స్ని చేంజ్ అయిన తర్వాత మన మాట తీరు మారిద్ది. మన దృష్టి మారిద్ది. దృష్టి మాట తీరు మారగానే మన సమాజంలో తిరుగుతున్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ రైట్ టైంలో అందుకోగలుగుతాం. స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏది రాదు, మన నిదానం అవుతాం కదా, ఫోకస్డ్ అవుతాం కదా. ఫోకస్ అయినప్పుడు ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ రైట్ టైం మనం యాడ్ చేసినప్పుడు సక్సెస్ అయిపోయింది. రత్నం ధరించగానే నాకు సక్సెస్ వచ్చిందండి, రత్నం ధరించగానే నాకు ఉద్యోగం వచ్చిందండి. ఎస్ వచ్చింది. దీని తాలూకా సాధన వ్యక్తిని సంస్కరించింది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరట్లేదు, తెలియట్లేదు, అర్థం కావట్లేదు. వ్యక్తిగతం జాతక పరిశీలన ప్రకారం ఎవరి జాతక పరిశీలన, అందరూ హ్యూమన్స్గా పుట్టినప్పుడు డిఫరెంట్ కండిషన్స్లో ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళ తాలూకా కార్మిక్ డెప్ట్, వాళ్ళ తాలూకా గ్రహ పరిస్థితిని బట్టి ఆ గ్రహాలకు సంబంధించిన అంశముని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ వ్యక్తి ఉన్న స్టేజ్ ఏంటి, ఇది కొంతమంది మర్చిపోతున్నారు. గతాన్ని చూస్తారు, ఈరోజు 30 years 35 years, ఇక్కడి నుంచి ఇంకెంత రెస్ట్ లైఫ్ టైం మిగిలింది, ఇంకా అకంప్లిష్ చేయాల్సిన టార్గెట్స్ ఏంటి, లైఫ్ ఈవెంట్స్ ఏంటి, ఇలాగ స్టెప్ బై స్టెప్ చేంజెస్ వస్తాయి. మాకు పెట్టుకోగానే గురుగారు జాబ్ వచ్చింది అని అంటే ఏంటి, వీళ్ళ దగ్గర స్టోన్ పెట్టుకుంటే జాబ్ వచ్చేసిద్దా, ఇట్లా అయిపోద్దా అట్లా అయిపోద్దా అని మనకు డౌట్ వస్తుంది. చూసారా, అసలు జరుగుతున్నది ఏంటి? వ్యక్తి ఫస్ట్ అపనమ్మకం లేకుండా గురువు పైన పూర్ణ విశ్వాసం పెట్టాడు, జాతక పరిశీలన చేయించుకున్నాడు, తన తాలూకా సొంత ఆలోచనలు భయాలను వదిలిపెట్టి అక్కడ ఆయన ఏం చెప్తున్నారో ముందు అక్కడ శ్రద్ధ పెట్టి విన్నాడు. ఇది ఫస్ట్ చేంజ్. తర్వాత జాతిరత్నము ఆయన సూచన చేసిన నియమాల ప్రకారం కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేయాలను, మనము సాధారణంగా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అని డబ్బులు పెట్టుకుందాం అనే ఒక దృక్పథంలో ఉంటాం. కానీ మా సిస్టమ్ పూర్తిగా కాంట్రాస్ట్. మీకు రత్నంతో పాటు సాధన, మీకు ఎటు తిరిగి ఎటుకొచ్చినా రత్న సాధన దగ్గరికే వస్తుంది. రత్న ధారణ, రత్న సాధన, ఆ మంత్ర సాధన చేసి మంత్ర సాధన అంటే కూర్చొని అదేవో నోరు తిరిగిన మంత్రాలు ఏం చదవాల్సిన పని. స్తుతి మంత్రాలు ఉంటాయి. దానివల్ల ఫస్ట్ మీకు వచ్చే మార్పు మీ బ్రీతింగ్ ప్యాటర్న్స్లో మీకు తెలియకుండానే సబ్కాన్షియస్గా మీకు ఒక సటిల్నెస్ వస్తుంది, స్థిరత్వం, సమత్వం వస్తుంది. ఆ సమత్వం తర్వాత మీ చూపు మారిద్ది, మీ వాక్కు మారిద్ది. వారటం అంటే గొంతు మారిపోయి మిమిక్రీ చేయటం కాదు, మీ ఉన్న చుట్టుపక్కల పరిస్థితుల నుంచే కదా మీకు ఏం బెనిఫిట్ వచ్చినా, మీరు తిరిగే సమాజం నుంచే కదా. ఆ సమాజంలో మీరు ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునే ఫోకస్ వస్తుంది మీకు. ఆ ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమందికి గైనిక్ ఇష్యూస్, పిల్లలు పుట్టారు, జెన్స్టోన్, అవేమి రియాలిటీ కాకపోలేదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాతో మాట్లాడతాడు, నా మొర నింటాడు, నాకు ఆర్థిక ప్రాబ్లం వచ్చినప్పుడు తీరుస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళకి అదేదో ఇదేంటో ఇట్లాగా వైపరీత్యంగా మాట్లాడుతున్నాడు, ఇది అసలు నిజమేనా, నిజంగా భగవంతుడు ఆయనకి ఇస్తున్నట్టు నా సమస్యను ఎందుకు తీర్చట్లేదు, నా ఆర్తిని ఎందుకు తీర్చట్లేదు, నా హెల్త్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయట్లేదు అని అనుకుంటారు కదా కామన్ పీపుల్గా, లాజికల్ థింకింగ్లో. ఆయన ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యాడు, మనం ఆ ఫ్రీక్వెన్సీకి డిస్కనెక్ట్ అయి ఉన్నాం. ఎందుకంటే మనం లాజికల్గా
చాలా గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తున్నామని మన భావన, అంతే. అది నిజం కాదు. కొన్ని లాజికల్ వర్డ్స్ ఉంటాయి. ఏముంది తింటే నెక్స్ట్ రోజు వాష్రూమ్కి వెళ్ళటమే కదా అని అంటారు. నిజంగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపించిద్ది, అంతే కదా. ఓ రోజు తింటే ఏముంది నెక్స్ట్ రోజు వాష్రూమ్ వచ్చిద్ది, బాత్రూమ్కి వెళ్తామని. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వార్ జోన్లోనో లేకపోతే మన ఆర్మీలోనో జాయిన్ చేసేది మహానుభావులందరినీ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ధర్మం గురించి దైవం గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, ఇట్లాగ రాడికల్గా మాట్లాడి లాజికల్ థింకింగ్ చేసేవాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఆర్మీ ఫోర్స్లో వేసేయాలి. 1 సంవత్సరమైన ఎట్లాంటిది ఏదన్నా ఒక యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ప్రతి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ఆరాధన చేసుకునే హక్కు, స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. జ్యోతిష్యపరంగా కూడా వాళ్ళకున్న నమ్మకాల ప్రకారం, వారికి ఉన్న విశ్వాసాల ప్రకారం, వారి శాస్త్ర సమ్మతంగా ఎవరైనా వారికి నచ్చిన గురువుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి చెప్పించుకోవటం, వాళ్ళని సంప్రదించేది అది వ్యక్తిగతం. అది ఎప్పుడు బహిర్గతం కాదు. ఇది భగవంతుడు ఎట్లాగైతే మనకి రెస్పాన్స్ ఇస్తున్నాడు, రత్నాలు కూడా అట్లా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నది జరిగినాయి. ఇవన్నీ మనకెందుకు జరగట్లేదు అన్నది మన పాయింట్, వాళ్ళకెందుకు జరిగింది అన్నది వాళ్ళు చేసిన సాధన. అలాగే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో విన్నా ఏంటంటే రాళ్ళకి వ్యాలిడిటీ చాలా తక్కువ, 3-4 సంవత్సరాల్లోనే దాని లైఫ్ అయిపోతుంది అని. నిజమేనంటారా? ఇది 100% మార్కెటింగ్ జిమిక్. ఒక రత్నము ప్రకృతిలో సహజసిద్ధంగా సరైన ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం చెప్పినట్టు ఎనర్జైజ్ చేసింది. అది మనిషి లైఫ్ టైం కాదు, కొన్ని 100,000 సంవత్సరాలు పనిచేస్తుంది. మీకు తెలిస్తే చూడండి, కొంతమందికి కొన్ని కమ్యూనిటీస్లో ఉంగరాలు ఉంటాయి. ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంట్లో పెద్ద కొడుకు వస్తుందండి మాకు అని చెప్తారు. ఎన్ని తరతరాల నుంచి వచ్చిన రింగ్స్ కూడా ఉన్నాయి. అట్లాగా ఒక సాంప్రదాయం. టెక్నికల్గా మాట్లాడుకుంటే జాతిరత్నములో పవర్ అయిపోవటం అన్నది ఉండదు. ఇట్ ఈస్ అన్ కంటిన్యూస్ ఎనర్జీ స్టేషన్. దాన్ని మనం మెయింటైన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. అంటే కొన్ని వెళ్ళకూడని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు అవి వాటి తాలూకా ఎనర్జీస్ని డిప్రెస్ అవుతాయి. సింపుల్ రత్నం కూడా మనలాగే, కాకపోతే కాస్త హై ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. అది మనం కొన్ని ప్రదేశాలు నెగిటివ్ పీపుల్ మధ్యన ఉన్నాం అనుకోండి, ఎట్లా మనం డౌన్ అవుతాం, చిన్నది డౌన్ వస్తుంది కదా. అట్లాగే బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళినా, కొన్ని రకాల నెగిటివ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళినా, అప్పుడు మనకి దుష్ట పరిస్థితులు ఏదన్నా ఉన్నాయి అనుకోండి, ఆ సాధనలు చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. అట్లాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు జెమ్ స్టోన్స్ వాటిని తీసేసుకుంటాయి. చాలామందికి కూడా రత్నాలు పగిలిపోతాయి చూడండి. పెట్టుకుంటే అసలు చాలా వండర్ఫుల్గా ఉండేది గురువుగారు, అసలు మాకేం ఇబ్బంది లేదు, చాలా చక్కగా ఉన్నాను, అసలు మీరు ఇచ్చిన కాడి నుంచి నేను చాలా బాగున్నాను. అసలు ఆల్ ఆఫ్ సడన్ అండి ఉన్నట్టు నా కళ్ళ ముందు పడిపోయిందనే వాళ్ళు ఉన్నారు, నా కళ్ళ ముందు విరిగిపోయిందనే వాళ్ళు ఉన్నారు, కనపడిపోయిందండి కనపడకుండా పోయిందనే వాళ్ళు. జెమ్ స్టోన్స్ మనకు వచ్చే డ్యామేజెస్ని ఫస్ట్ గ్రాప్ చేసేస్తాయి. ఎంత కెపాసిటీ ఉన్న వాటికి, అంటే వీటికి శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టే కొన్ని రకాల మనకు ఎనర్జీ డిప్లీట్ అయింది అనుకోండి, ఇలా కూడా వింటాం కొంతమంది దగ్గర. ఒక రత్నం ఇచ్చారు గురుగారు, మీరు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అసలు 2 years 3 years అండి అద్భుతంగా ఉంది, ఏమైందో తెలియదు, ఇప్పుడు మొత్తం తలకిందులు అయిపోయిందండి, ఇప్పుడు అసలు ఏమీ లేదండి. చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు. మనిషి ఎక్కువ ఆనందంలో, ఇది ఇంటర్నల్గా జరుగుతాయి, సాధారణంగా అందరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకున్న, ఫ్యామిలీ దగ్గర మాట్లాడుకున్న, ఇదిగో పలానా గురువు గారు నిజంగా దైవాంశ సంబుద్ధుడు, ఆయన నా తల మీద పాలు పోసినట్టుంది, నన్ను ఎంత ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చాడో తెలుసా అని మొదలుపెట్టి మాట్లాడుకుంటారు. సాధారణంగా అందరూ చెప్పుకుంటాం, ఏం చేసావురా, ఏమైందిరా అని, ఎంత ఖర్చు అయిందిరా అని వాళ్ళు అడుగుతారు. ఇదిగో ఈ ఉంగరం ఇచ్చారా, పలానా డబ్బులు అయిందని అంటే, ఏది ఇటు ఒకసారి చూద్దామని అంటాడు. తీసి టక్కుమని తీసి వాళ్ళ చేతిలో పెడతారు. వాడి తాలూకు గ్రహస్థితి ఎట్లా ఉందో, వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాడో ఇవన్నీ మనకు తెలియదు. అప్పుడు ఎనర్జీస్ డిప్లీట్ అవుతాయి. మంగళసూత్రము మంచిగా తయారు చేస్తారు భర్త, తీసి ఇంకొక మెడలో ఏం కదా. రత్నానికి కూడా శ్రద్ధ ఉండాలి. సరైన గురువు దగ్గర తీసుకున్నప్పుడు దాని మీద, అందుకని కాస్త కొన్ని భయంగా ఉంటాయి. ఎందుకు గురువుగారు ఎంత కఠినంగా మాట్లాడతారు అని అంటారు కొంతమంది. ఒక్కోసారి నీకు భయంతో కూడుకున్న శ్రద్ధ ఒకటి ఉంటుంది, అర్థం చేసుకుంటూ వచ్చే శ్రద్ధ ఒకటి ఉంటుంది. ఈ రెండు మనిషికి ఇంపార్టెంటే. మా పిల్లాడిని ఎందుకండి కొట్టారు స్కూల్కి పంపిస్తే అని అంటే, కొట్టకుండా ఉంటే వాడు ఏదైనా రేపొద్దున ఏ తీవ్రమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతే తీవ్రవాది అవుతాడేమో వాడు. కాబట్టి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో అవి భయంతో ఉంటాయి, వాటికి ఆన్సర్లు ఉండవు. గురువు ఏదైనా చెప్తే చేయాలి అంతే, దానికి ఇంకా సెకండరీ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. కొన్ని అర్థవంతంగా చెప్తారు, అర్థం చేసుకునే మన పరిణితిని బట్టి, మన తాలూకా రిసెప్టివిటీని బట్టి.
ఫండమెంటల్గా ఏ జెమ్ స్టోను 3 సంవత్సరాలే పనిచేస్తుంది, 6 సంవత్సరాల తర్వాత ఈ రాయి మార్చేసుకోవాలి, మళ్ళీ కొత్త రాయి కొనుక్కోవాలి అని చెప్పేదంతా మార్కెటింగ్ జిమ్మింగ్ 100%. కానీ రత్నాన్ని మన తాలూకా పరిస్థితుల ప్రకారం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎట్లాగా? ఇప్పుడు చాలామంది వస్తారమ్మా, వాళ్ళ అమ్మగారు పంపిస్తారు, ఆ అబ్బాయి ట్రాక్ ప్యాంటు మామూలు షర్టు ప్యాంట్ వేసుకొని వస్తాడు, హాస్టల్లో ఉంటాడు, ఏదో 5,000 రూపాయలు 10,000 రూపాయలు హాస్టల్లో. మా అమ్మగారు తీసుకోమన్నారు, గురుగారు మీది ఏదో ఇంటర్వ్యూ చూసారంట, మీ వీడియో చూసారంట, స్టోన్ తీసుకోమన్నారు, ఆవిడ మాట్లాడారు, నన్ను డెలివరీ పంపించారు, రాలేని పరిస్థితి, ఇదిగోండి దీని అమౌంట్ అని చెప్పి తీసుకున్నారు. కరెక్ట్గా 3 years తర్వాత మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1,50,000 శాలరీ, మంచిగా నీట్ డ్రెస్లో ఒక చిన్న బండో కారో ఏదో కొనుక్కొని ఈఎంఐలో వస్తాడు. ఇక్కడి నుంచి తన యాస్పిరేషన్ ఏముంటుంది? తన తాలూకా జాబ్లో బెటర్మెంట్ కావాలి, తనకు మంచి అర్హత ఉండబట్టే కదా ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ జెమ్ స్టోన్ ఉంది తనకు సపోర్టివ్గా, తనకు అర్హత ఉంది. ఇంకా ఎదిగే అర్హత ఉన్న వాళ్ళకి పెరిగినప్పుడు తన ఇంట్లో కావాల్సిన అన్నీ సమకూర్చుకుంటాడా? మంచి ఇల్లు తీసుకుంటాడా? బండి ఉన్నోడు కారు తీసుకుంటాడా? కారు ఉండడం కొంచెం మంచి కారు తీసుకుంటాడా? ఎలా అయితే మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం లైఫ్లో, జెమ్ స్టోన్ నిజంగా అవసరమైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రత్నాన్ని మనం తీసుకున్న తర్వాత మన ఆర్థిక పరిస్థితి బాగుండి జీతం తీసుకునే పరిస్థితి నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితిలోకి వెళ్ళాం. నా క్లయింట్స్ పెద్ద మంది, చాలా పెద్ద 1,500 మందికి జీతాలు ఇస్తాడు, నెల వస్తే 1,500 మెంబర్స్కి శాలరీస్ ఇస్తాడు. అలాంటి వ్యక్తి ఒక 10 లక్షలు 25 లక్షల రూపాయలు పెట్టి జెమ్ స్టోన్ కొనుక్కోవడంలో తప్పే ఉంది? తనకంత పొటెన్షియల్ ఉంది కదా. ఎన్ని మందితో మాట్లాడాలి, ఎంత వ్యవస్థను నడపాలి, ఎన్ని ప్రెషర్స్ వస్తాయి. మన ఉద్యోగం చేసుకుంటానే వాడు బాగాలేదు, వీడు బాగాలేదు, ఇది అదని ఒక్క సింగిల్ పర్సన్ మనం ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు, అట్లాంటి వ్యాపార సామ్రాజ్యాలని అట్లాంటి వ్యవస్థలని నడిపేవాళ్ళు, వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది కదా. మనం ఉన్న పరిస్థితి ప్రకారం మనం వెళ్ళవలసిన స్థాయికి తగ్గట్టు మన రత్నధారణ నిర్ణయం ఉండాలి. ఇదంత విపులంగా చెప్పడానికి కారణం ఏంటంటే, గురుగారు మంచి స్టోన్ కావాలండి మాకని అడుగుతారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అది లెక్క వేసుకోవట్లా. అందరూ చేసే మిస్టేక్ ఇది, ఒక బ్లండర్ మిస్టేక్ ఇది. 1,00,000 రూపాయల స్టోన్ అంట నాకు పెట్టుకుంటే బాగుంటుందంట, 4 రూపాయలు 5 రూపాయలకు వడ్డీలు తీసుకొచ్చేసి కట్టేసి వాళ్ళతో ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఈ రీతిలో. మన స్థాయి ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఎవరు వారు డబ్బుతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండవచ్చు, కానీ డబ్బు ఒక ప్రధానమైన అంశము. దాన్ని క్యాలిక్యులేషన్ లేకుండా కొనుక్కోవటంలోనే ఫస్ట్ మిస్టేక్ ఉంది. మనం మన తాహతు మించిన పనులు అట్లాంటి రెమెడీస్ వెనకాల వెళ్ళే మీదే తప్పు. వెళ్ళి కొనుక్కుంటునే వాళ్ళదే తప్పు, అమ్మే వాళ్ళ తప్పే కాదు. అసలు ఎప్పుడు ఉంటారు, ఇంతకు నేను చెప్పినట్టు గతంలో ఉంటారు, ఇప్పుడు ఉంటారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు, గ్యారంటీ లేదు. ఎప్పుడు మిమ్మల్ని మభ్యపెట్టడానికో దారి తప్పించుకోవటానికో వ్యక్తులు అనేక రూపాల్లో వస్తానే ఉంటారు. విచక్షణ ఉండవలసింది మనకి. మనం ఉన్న పరిస్థితి ఏమిటి? సరైన గురువు అడిగేది ఇది, మీరేం చేస్తారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అసలు మీ ఇంట్లో ఎన్ని మంది సంపాదిస్తున్నారు, ఎన్ని మంది అనుభవిస్తున్నారు వచ్చిన సంపాదన. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, కొంతమందికి స్త్రీలే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు జెంట్స్ ఏం ఐడియల్గా ఉంటున్నారు, లేకపోతే వీళ్ళు సంపాదించింది కూడా వాళ్ళు లాభ చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళ పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు, అందుకే అన్నాను ఇంతగా, జ్యోతిష్యం, వ్యక్తిగతం, అనేక రకాల పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి ఆస్ట్రాలజర్స్కి. వ్యక్తిగా ఆలోచన చేయకుండా శక్తిగా ఆలోచన చేసేవాడికి మాత్రమే సాధ్యమైద్ది. అట్లాంటి వ్యక్తి దగ్గరే మీకు సరైన బెనిఫిట్స్ వస్తాయి. లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి ఎట్లాగో సంబంధం లేదు, మీరు అప్పో చేసుకోండి, జెమ్ స్టోన్ తీసుకోండి పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ బాధతో వ్యధతో కొంటారు కదా, అది 100% పనిచేయదు.